రాజుగారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో? వేటకెళ్ళి వస్తున్నాను. అమ్మాయిల వేటక? అవును. అని అందామని ఉన్నా బొమ్మరిల్లు సినిమాలో మీరు ప్రకాష్ రాజు లాంటి వారు కదా, అందుకే కాదు అని అందామనుంది. అవునన్నా కాదన్నా సినిమాల్లో నువ్వేమైనా ఉదయకరం అనుకుంటున్నావా? కాదు కాదు, ఏబిసిడిఎఫ్జి బాలుని. చూసావటే వాడికి ఎంత పొగరో. మీ కొడుకే కదండి, అన్ని మీ లక్షణాలే. అంటే నాకు పొగరంటావా? మీకు పొగరన్నా వగరన్నా చాలా ఇష్టం కదండి. ప్రాస కోసం భాషని భర్తను కూని చేయకే. చెప్పడానికి చూసావటే నా మటుకు నేను కాకిలా అరుస్తుంటే అలాగే. వాడు ఎఫ్ఎం రేడియోలో జాకిలా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నాడో. కాకి పిండం పెట్టినట్టే మీకు అన్నం పెడితే సైలెంట్ గా ఉంటారు. అంటే దాని అర్థం మీరు ఆకలికి ఆగలేరు కదండి. ఎప్పుడైనా ఓసారి కొడుకును కొడదామంటే నువ్వు నా పుట్ట మీద కొడతావు కదంటే. అలాగేరా. ఒరేయ్, వెళ్ళి ఏదైనా జాబ్ అప్లై చేస్తాగలరా? ఈ లోకల్ రౌడీలు నమ్ముకొని చాలా తప్పు చేశాను. అదే ముంబై కిల్లర్స్ నమ్ముకుంటే చాలా బాగుండేది. నాకు తెలుసురా, డూ ఆర్ డై పద్ధతి మీకు చాలా ఇష్టమని. మీరు డై అయితే ఇంతవరకు రాలేరు. డూ అంటే సాధించారు కనుక వచ్చారు. నేను చెప్పింది అక్షరాల నిజం కదూ? ఏంట్రా 0.5 వాళ్ళలాగా తలదించుకున్నారు? ఏమైంది? మాట్లాడరే. ప్లాన్ పెడుచుకుంటుందన్నా. సిగ్గు లేకుండా ఇది చెప్పడానికి వచ్చారా? సిగ్గు వదిలేస్తే నీ దగ్గరకు వచ్చావన్నా. చాలా ఆపండ్రా. చాలు చాలు. బాలు, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. నిన్ను వదలను, నిన్ను వదలను. నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి నరికి చంపేస్తాను. సార్, మాకు ఇంకో అవకాశం ఇవ్వండి. వాణ్ణి ఇండియా క్రికెట్ టీం ఆల్ అవుట్ అయినంత ఫాస్ట్ గా లేపేస్తాం. ఆ బాలుగాడిని కంగారు పెట్టడానికి మీరేమైనా గంధర్వులా? మీ వల్ల కాదు. ఈ విషయం నాకు వదిలేయండి. మీరు నిజంగా వదిలేయమంటే మేమెందుకు పట్టుకొని ఎలాడతాం సార్? మీరు కూడా ఆ బాలుగాడిని మర్చిపోండి. రేయ్, డ్రామాలాడుతున్నారా? మర్చిపోవడానికి వాడు ఏమైనా రాత్రి వచ్చిన కల కాదురా. పట్టపగలే నా కూతుర్ని లేవదీసుకుపోయి కెపాసిటీ ఉన్న దమ్మున్న మగాడు మనగాడు వాడేరా, వాడే. సార్, మొగాడితో మొరటోడితో మనకెందుకు సార్? నా మాట వినండి, మనం డ్రాప్ అవుదాం. అవును, నేను బాగా ఆలోచించాను. అందుకే డ్రాప్ అవుదాం సార్. వాడిని మీరేం చేయలేరు. ఈ పని మీ వల్ల కాదు. వాడి సంగతి నేను చూస్తాను. బాలు, నాకు నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా? ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నేనేమైనా సచిన్ టెండూల్కర్నా, ధోనీనా? నా లవ్వర్వి, అలాగే నా ప్రేమికుడివి. ప్రేమికుడు ప్రభుదేవ కదా. ప్రేమలో ఉన్న వాళ్ళకి జోకులు, పదవిలో ఉన్న వాళ్ళకి షాకులు వర్కౌట్ కావమ్మా. పంచి డైలాగ్ వేస్తే పడిపోవడానికి నేను 1947 హీరోని కాదు. దిస్ ఈజ్ 2007. సో ఐఎమ్ 2007 హీరో. ఓకే డార్లింగ్, 2007లో మాట్లాడు, ఏడవకుండా. ఎనీవే, రేపు 10:30కి ఇండోర్ పార్క్ లో కలుస్తాను. ఓకే, బీ రెడీ. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. నేరుగా లోపలికి వచ్చేసారు, ఇంకెందుకు ఎక్స్క్యూజ్ మీ? పర్మిషన్ లేకుండా లోపల రావడం తప్పే, అందుకే క్షమాపణ కోరుకుంటున్నాను సార్. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? ఒక కొత్త మనిషి ఇంటికి వచ్చినప్పుడు కూర్చోమనడం సంస్కారం సార్. పదవి తెలియకుండా పవర్ ఎలా ఇస్తామయ్యా? ఏంటి అర్థం కాలేదా? ఇప్పుడు చూడమ్మా, సీఎం అనుకో ఓ రకం వాల్యూ, ఎంపీ అనుకో ఇంకో రకం వాల్యూ, అదే ఎమ్మెల్యే అనుకో మరో రకం వాల్యూ. సో పదవిని బట్టి పరపతన్నమాట. ఇంతకీ తమ పేరేంటి? తిరుపతి సార్. ఆహా, వచ్చి ఇంతసేపు అయినా కూడా ఏ పని మీద వచ్చారో చెప్పనేలేదు సార్. ఈ తిరుపతి తన పరపతిని ఉపయోగించి కరోడపతి అవ్వాలనుకున్నాను సార్, కానీ నా ఆశలన్నీ అడియాసలు అయ్యాయి సార్. అయితే నన్నేం చేయమంటారు? మా నిరుద్యోగ సంఘంలో చేరమంటున్నాను. నీ మెంటాలిటీ చూసే అనుకున్నా నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఏదో ఇస్తావని. ఇవ్వడం కాదు సార్, అభ్యర్థిస్తున్నాను.
మీరు మా సంఘంలో చేరితే చాలా లాభాలుంటాయి సార్. నీ లాభం సంగతి సరే, ఇంతకీ నాకొచ్చే లాభం ఏంటో చెప్పు. అక్కడికే వస్తున్నాను సార్. ఎక్కడికి? తిరుమల నుండి అలిపిరికా? కాదు సార్, ఆ పాయింట్కే వస్తున్నాను. సెటైర్ లాపి ముందు మ్యాటర్ ఏంటో సెటిల్ చేయి. మీరు నాకు ఆ అవకాశం ఇవ్వటం లేదు కదా సార్. అయ్యో దేవుడా, ఉదయాన్నే ఊతప్పం తిందామని బయలుదేరుతుంటే వీడెవడండి బాబు? హీరో మోహన్ బాబు సార్, డైరెక్టర్ ఈవీవి సార్. నీ అబ్బా ఏం కావాలో చెప్పు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అడ్రస్ కావాలి సార్. ఎందుకు? ఈ మధ్య ఎందుకో సార్ చాలా మంది నన్ను చూసి పారిపోతున్నారు. నాతో మాట్లాడాలంటేనే భయపడుతున్నారు సార్. నీకు మెంటల్ హాస్పిటల్ అడ్రస్ చెప్తాను సరే, ఇంతకీ నీకు ఈ అడ్రస్ ఎవరు చెప్పాడు? పిచ్చివాడికి అడ్రస్, హాలీవుడ్ హీరోయిన్ కి డ్రెస్ ఎందుకు సార్? అబ్బని అబ్బా, వీడేదో పెద్ద మెంటల్ ఉన్నాడు. రైట్, నిన్ను మరి నా మెంటల్ హాస్పిటల్ అడ్రస్ మగవాళ్ళు ఎప్పుడూ ఇంతే, పెళ్ళవక ముందు వెయిట్ చేస్తారు, పెళ్ళైన తర్వాత వెయిట్ పోస్ట్ అంట కడతారు. ఛా! అందరూ వెయిట్ చేయడంలో ఆనందం ఉంది అంటారు, నాకు మాత్రం నరకం కనిపిస్తోంది. అయినా నా పిచ్చి కానీ బాలు లాంటి మంచి మనసున్న వాడి కోసం వెయిట్ చేయడంలో తప్పే ఉంది. ఏ మనసా, ఆగలేవా? ఎందుకలా నశపెడుతున్నా? రాని అతన్ని కాసేపు ఏడిపిస్తాను. హాయ్. ఆ తొక్కలో కోపం కాస్త పక్కన పెట్టి విషయానికి రా. నువ్వు నాతో మాట్లాడద్దు. ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికే ఇంత దూరం తగలడింది. తీరా ఇంత దూరం వచ్చాక మాట్లాడనంటావేంటి? నువ్వెంతో సిన్సియర్ లవర్వి అనుకున్నాను. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను సిన్సియర్ లవర్ని కానా? అవును. అయినా మా మగాళ్ళు సిన్సియర్ గా ప్రేమిస్తే మీ ఆడాళ్ళు ఏం చేశారమ్మా? ప్రేమికుడిని, దేవదాసుని, మజ్నుల్ని చేశారు. పార్వతీ లైలాలు కూడా సఫర్ అయ్యారు కదా బాలు. అబ్బో, ఎంతైనా ఆడదానే కదా, అలానే మాట్లాడతావు. ఓరి దేవుడా, ఈ ఆడాలను ఎందుకు సృష్టించావయ్యా? మగాడికి జీవితాంతం ఆడదే, జీవితానికి అంతం ఆడదే. కాపీ డైలాగ్ లాపి ముందు మ్యాటర్కి రా. అదేదో త్వరగా నువ్వే చెప్పమ్మా. ఏ, నాకన్నా ఇంపార్టెంట్ పనులు నీకేమున్నాయి? ఉన్నాయి. నా లవర్ స్వాతిని కలవాలిగా. నీ లవర్ స్వాతినా? నేనేగా. కానీ నువ్వు అలా బిహేవ్ చేయట్లేదే. సారీ బాలు, లేట్ గా వచ్చినందుకు ఏడిపిద్దామని కాస్త హాట్ అయ్యేలా మాట్లాడాను. సారీ. సరే, నేను లేటుగా వచ్చానని ఫీల్ అయ్యావు గానీ నేను ఎందుకు లేటుగా వచ్చానో తెలుసుకున్నావా? ఎందుకు లేట్ గా వచ్చా? నీకో మంచి గిఫ్ట్ కొందామని సిటీ అంతా తిరిగాను. గిఫ్ట్ కోసమా? అంత కష్టపడ్డావా బాలు? ఆవేశపడకు. నీకు నచ్చినా నాకు నచ్చినా గిఫ్ట్ ఏదీ దొరకలేదు, అందుకే ఏ గిఫ్ట్ కొనలేదు. ఓ, సచిన్ సెంచరీ కొట్టినా ఇండియా గెలవనట్టు ఉంది. ఇంత తిరిగినా నీ పని అవ్వలేదన్నమాట. పని అవ్వడం ఎంతసేపు? పర్సులో డబ్బులుంటే కదా, అవి లేకే అప్పుల వాళ్ళ కోసం తిరిగి తిరిగి లేట్ అయింది. సరే, విషయం ఏంటో చెప్పు. మా నాన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు బాలు. ఆ వాడి బొంద, వాడు నన్నేమీ చేయలేడు. ఎందుకంటే హనుమంతుడికి శ్రీరాముడు రక్ష, ఈ ప్రేమికుడికి ప్రేమే శ్రీరామ రక్ష. మా నాన్నకి నువ్వంటే ఎందుకంత కక్ష బాలు? విలన్ కదా, ఆ మాత్రం డెప్త్ ఉండాలి. ఉంటుంది మరి. మనం ఎప్పటికైనా కలిసి బ్రతుకుతామా బాలు? తప్పకుండా.
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ ప్రేమ ఆడుకున్నారు కదా, చూద్దామని వచ్చా. సరే, చూసింది చాలే, వెళ్ళు. చూడు బాలు, నీ ప్రేమ చిక్కని పాలు, కానీ మధ్యలో కొన్ని నీళ్లు కలిసి నీ ప్రేమ పలచపడుతుంది. అయినా అదేన పడకు, పోరాడు, గెలుస్తావు. మా బయోడేటా అంతా నీకెలా తెలుసు? నీ గురించి నాకు వాటంతట అవే తెలుస్తాయి. సరే, వస్తాను. ఈ పాప ఎవరో పెద్ద దేశముద్రులా ఉంది. అవును, నాకు కూడా అలానే అనిపిస్తోంది. స్వాతి, మన లవ్ డెఫినెట్ గా సక్సెస్. ఎలా చెప్పగలవు? పిల్లలు దేవుడితో సమానం. ఆ లెక్కన ఆ పాప చెప్పింది నిజమని నా నమ్మకం. నమ్మకంతో పాటు కృషి కూడా ఉండాలి బాలు. నమ్మకం కోచ్ అయినప్పుడు కుంబ్లే లాంటి వాడు కూడా సెంచరీ చేస్తాడు. పదవేద్దాం. ఉమ్. ఎవరండి మీరు? ఏం కావాలి? నువ్వే కావాలి. ఇది సీడీ రమేష్ షాప్ కాదయ్యా, వెళ్ళండి. మేము కూడా అమ్మాయిలు అమ్మే వాళ్ళం కాము. శివ శివ, అమ్మని తలుచుకోవడం తప్ప అమ్మాయిలను తలుచుకోవడం మా ఇంట వంట లేదు బాబు. రెండు మారి విశ్వనాథం, నువ్వు రాముడు మంచి బాలు టైపే, కానీ మీ అబ్బాయి కాముడు మంచి బాలు టైపు. అంటే మా వాడు అమ్మాయిలు ఎవరినైనా అల్లరి చేశాడా? అవును, మీ పోరగాడు మా అమ్మాయి అంట పడుతున్నాడు. ఇప్పటి వరకు నాకు ఈ విషయం తెలియదే. ఇప్పుడు తెలిసింది కదా, వాడిని ఎరగది. రేయ్, నేను రొటీన్ తండ్రిని కాదు, రిటైర్ అయిన తండ్రిని. వాడు బ్యాంక్ నేను దోచుకోలేదు, అమ్మాయి మనసును మాత్రమే దోచుకున్నాడు. అదేమంత పెద్ద నేరము కాదు, వాడిని శిక్షించాల్సినంత అవసరం కూడా లేదు. అంటే నువ్వు కూడా నీ కొడుకుని సపోర్ట్ చేస్తున్నావు బే? బేఫికర్ గా సపోర్ట్ చేస్తున్నాను బే. నా కొడుక్కి ఉద్యోగం మాత్రమే లేదు, మగతనం కావలసినంత ఉంది. మీకు చేతనం చేసుకోండి, వెళ్ళండి. నిన్ను ఏయ్, ఇక్కడే ఈ నరికేస్తాను. క్షణం నిన్ను చంపేస్తాం. ఏం చేస్తాడు నీ ఏం కొడుకు? చేస్తాడు నీ కొడుకు? రేయ్, మీరు నన్ను చంపే ముందు మిమ్మల్ని నా కొడుకే చంపేస్తాడ్రా. ఎందుకంటే వాడికి నా మీద అంత ప్రేమరా. రేయ్, ఏయ్, నీ అంతు చూస్తావా నీ సంగతి? ఎదవలు, నా దగ్గరే వేషాలు వేద్దాం అనుకున్నారు. మరేమో నా ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిచినా రావు అంటున్నా. నేను ఎప్పుడు పిలిచినా వస్తావు కదా? నేను ఏమడిగినా చేస్తావు కదా? నువ్వెప్పుడు పిలిచినా వస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ.
పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే. ప్రేమించిన వాళ్ళకిచ్చి పెళ్లి చేయరు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించరు. హలో నేను స్వాతి, బాలుని. బాలు, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? కోలారు నిక్షేపాలాగా నిక్షేపంగా ఉన్నాను. బాలు, నేను అర్జెంట్ గా చూడాలిరా, ప్లీజ్. స్వాతి, నాకు కూడా నిన్ను అర్జెంటుగా చూడాలనుంది. అర్జెంటుగా ఇందిరా పార్క్ వచ్చేయ్. కుదరదు బాలు, మా నాన్న నన్ను గదిలో పెట్టి బంధించాడు. తలుపుల్ని బద్దలు పెట్టుకుని వచ్చేయ్. మా నాన్న పేరు బలరాముడు, నీకు తెలుసు కదా. ఆయన పేరులాగే ఆయన చేసే పనులు కూడా బలంగా ఉంటాయి. ఓరి దేవుడా, అసలు ఈ విలన్లని ఎందుకు పుట్టించావురా నాయనా? ఏ, మా నాన్న వచ్చాడు, బాయ్. సరే స్వాతి. స్వాతిని ఎలా అయినా కలవాలి, కానీ కలవడం ఎలా? స్వాతి, నువ్విక్కడా? బాలు, బాగున్నావా? ఓకే, నువ్వెలా ఉన్నా? బాలు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో బాలు. స్వాతి, నువ్వేడవ, ఎందుకంటే నీ కంట్లో నీళ్లు నేను చూడలేను. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మీ నాన్న నిన్ను రూమ్లో పెట్టి తాళం వేసాడను కదా? అవును, ఎలా వచ్చాను నాకు అర్థం కావట్లేదు బాలు. ఎలా వచ్చాను? తాళం పగల కొట్టొచ్చావా? లేదు బాలు, నాకేం గుర్తు రావట్లేదు. నువ్వా? అంజయ్, ఏందబ్బా ఇక్కడ లేదు అక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఎక్కడ ఎదిగినా కనపడటం లేదు, ఏందబ్బా? ఏమైందబ్బా? ఏంటి బాబాయ్? రామ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఎక్కడికి వెళ్ళావు? ఆడుకోవడానికి వెళ్ళాను బాబాయ్. ఆడుకోవడానికి వెళ్ళావా? అలాగా అమ్మా, నీ కోసం చాలా సేపు నుంచి ఎదుగుతున్నాను, నువ్వు కనపడలేదు. ఏంటి బాబాయ్ మ్యాటర్ ఏంటి? ఏమి లేదమ్మా, నాకు తెలిసిన ఓ ఫ్రెండ్ సీరియల్ డైరెక్ట్ చేస్తున్నాడు. అతని దగ్గరికి నిన్ను తీసుకొస్తానని మాట ఇచ్చేసాను. మరి వెళ్దామమ్మా? వెళ్దామా? వెళ్దాం పద బాబాయ్. రామ్మా, రా, పదమ్మా వెళ్దాం, పద. అబ్బా, ఎక్కడ తెచ్చాడు వీడు? ఇంతవరకు రాలేదు. ఇక నా జీవితం పదవిలో ఉన్న మంత్రిలా సాఫీగా సాగిపోతానుకుంటే వీడు నా పదవి పీకేసేట్టున్నాడే. ఒరే బాబు, రారా బాబు, నా నాలుక లాగేస్తుందిరా మందు కోసం. తొందరగా రారా, ఎక్కడ తెచ్చావో? బాబాయ్, ఏంటమ్మా? నేను 25,000 అమ్మేద్దాం అనుకున్నావా? ఈ విషయం నీకెలా తెలుసమ్మా? మనుషుల గురించి మాత్రమే తెలుసు. నాకు మనుషుల గురించి, వాళ్ళ
మనుషుల గురించి కూడా తెలుసు. అంటే నీకు మొత్తం విషయం తెలిసిపోయిందనమాట. అమ్మా నాన్న చనిపోయాక పెంచాలన్న గౌరవంతో ఇంత దూరం నీతో వచ్చాను. నీ సంగతి నాకు బాగా తెలుసు బాబాయ్. నీ కోరిక నెరవేర్దు. వస్తా. అమ్మా, చేతికొచ్చిన పంటని ఎలా వదులుకుంటానమ్మా నేను? అయితే కాసుకో. ఆ? సూపర్ మ్యాన్. అమ్మో, అమ్మా, అయ్యో, అమ్మా, 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 ఆ, అమ్మో, అయ్యో, వదలు బాబు. చాలా థ్యాంక్స్ సూపర్ మ్యాన్. నన్ను అప్పుడప్పుడు వచ్చి ఇలాగే కాపాడుతూ ఉంటావు కదూ. నా మంచి సూపర్ మ్యాన్ కదా నువ్వు. ఏంటి బాలు ఇంత ఆవేశం? నీ ప్రేస్ కి పెళ్ళైపోతుంది అనుకున్నావా? ఇప్పుడు జరిగేది ఉట్టి పెళ్లి చూపింది మాత్రమే. ఆ పెళ్లి జరగదు బాలు. మొత్తం తెలుసు కదా, ఒక్కసారి అక్కడికి వెళ్ళొద్దామా? రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఇంత చెప్పాక వెళ్ళడం దేనికి? నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేక కాదు, స్వాతి మీద ప్రేమ చావక. అందుకే ఒకసారి వెళ్దామంటున్నాను. దానికి నేనెందుకు? నువ్వే వెళ్ళొచ్చు కదా. నేనొక్కడే వెళ్తే ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళాను. ప్రేమికుడికి సైనికుడికి ధైర్యం ఉండాలి బాలు. తల్లి, ఇవి చెప్పుకోవడానికి తప్ప చేతల్లో అస్సలు బాగుండవు. నువ్వు బయలుదేరు ప్లీజ్. ఇలాంటివి సినిమాలకే పరిమితం, నిజ జీవితంలో కాదు. దయచేసి బయలుదేరు. సరే, నీకోసం వస్తాను మావయ్య. ఆ? మావయ్య? మావయ్య? షాక్ అయ్యారా మావయ్య? ఆ? మీ తండ్రి విశ్వనాథం గారి చెల్లెలు రాధ కూతుర్ని నేను. మా అమ్మ ప్రేమ పెళ్లి చేసుకుందని మీ నాన్న కోపం, అందుకే మమ్మల్ని చారదీయలేదు. మా అమ్మ నాన్న చనిపోయాక నేను అనాథనైపోయాను. ఈ పెద్దవాళ్లకు పట్టింపులు తప్ప ఎదుటి వాళ్ళ బాధలు తెలియవు. నువ్వేం ఫీల్ అవ్వకు. నిన్నింట్లో చేర్చే బాధ్యత నాది. వద్దు, నేను ఆ ఇంటికి అప్పుడే రాను. ఎందుకు? ఎందుకంటే పెద్దల దృష్టిలో ప్రేమించి పెళ్లి చేసుకుని మా అమ్మ తప్పు చేసింది. నేను ఇంట్లో అడుగు పెడితే తప్పు చేసిన మనిషి కూతురుగా కాదు, తల్లిని మించి కూతురుగా అడుగు పెడతాను. ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు, నాకా నమ్మకం ఉంది. పొగిడింది చాలు ముద్దులు మావయ్య, మ్యాటర్లోకి రా. మనం ఇక్కడి నుంచి స్వాతి ఇంటికి వెళ్ళాలంటే కనీసం గంట పడుతుంది. ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. అది మామూలుగా వెళ్తే నా దగ్గర బలచక్రం సాయంతో 2 నిమిషాల్లో ఉంటాం. హాయ్ సూపర్మ్యాన్ అంకుల్, సూపర్మ్యాన్ అంకుల్. మరేమో నా ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిచినా రావు అంటున్నా. నేను ఎప్పుడు పిలిచినా వస్తావు కదూ? నేను ఏమడిగినా చేస్తావు కదూ? నువ్వెప్పుడు పిలిచినా వస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ.
ఏమిటండి మీరు ఒక్కరే వచ్చారు? మీ అమ్మా నాన్న రాలేదా? వెరైటీగా ఉంటుందని నేనే తీసుకురాలేదు. కరెక్ట్ టైంకి తీసుకొచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, మీరేంటి పెళ్లి చూపుల సెటప్ పెట్టలేదు? వెరైటీగా ఉంటుందని పెట్టలేదు. వెరీ గుడ్. మీ అమ్మాయికి వంటొచ్చా? వచ్చు. అయితే ఆర్డర్ రాసుకోండి. చేపల పులుసు, రొయ్యల కూర, మటన్ ఫ్రై, ఆయిల్ తక్కువగా ఉంటే ప్యూర్ బిర్యానీ. ఎంత తొందరగా మీ అమ్మాయి రెడీ చేసి పెడితే అంత తొందరలో మీ అమ్మాయి నచ్చిందో లేదో చెప్తాను. మా అమ్మాయిని ఇంటి మనిషిని చేద్దాం అనుకున్నాను గాని వంట మనిషిని చేద్దాం అనుకోలేదు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే మీ ఆఖరి నిర్ణయమా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే చంపేస్తాను. అమ్మో. వెళ్ళో. నిజానికి అతను చాలా మంచోడు. మన బలిచక్రం మహిమతో అలా వాగాడు, అలా వెళ్ళిపోయాడు మావయ్య. అన్నా, మన అమ్మాయి గారి వెంటపడే వాడి వివరాలు తెలుసుకున్నానన్నా. అన్నా వాడు జస్ట్ గవర్నమెంట్ ఉద్యోగుడు కన్నా. ఏయ్! వివరాలు తెలిసి కూడా విషం కక్కకుండా నీతులు చెప్తున్నావేందిరా? ఓ పోయి ఆ బాలుగాడి అంతు చూడండిరా. అన్నా నీ పర్మిషన్ తీసుకుని వేసేద్దామని చూస్తున్నావనా? రే కండలు పెంచడం కాదురా, కాస్తంత బ్రెయిన్ పెంచండిరా. నా కూతురు జీవితాన్ని నాకు తెలియకుండానే నాశనం చేస్తున్నాడు రా. దీన్ని త్వరగా ఆపలేకపోయానో అతి త్వరలో నా కూతురు వాడితో లేచిపోయిందన్న వార్త వినాల్సి వస్తుంది. అది ఎప్పటికీ జరగదన్నా. వాడి అంత చూసిన తర్వాత నీకు కనిపిస్తావన్నా. సరే వెళ్ళండి, నీ అంతు తేలుస్తాన్రా. ఎవరు కావాలి పాపా? నువ్వే బలరాముడు. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ గురించి వివరాలు నాకు చాలా తెలుసు. నువ్వు ఇంత ఆస్తి ఎలా సంపాదించావో నాకు తెలుసు. ఎవరు నువ్వు? నా కన్న కూతుర్ని ఎంత ముద్దుగా పీల్చానో తెలుసా? అదే కన్న కూతురు ప్రేమను నాశనం చేయడం కోసం ఎలా ప్రయత్నిస్తావో నాకు తెలుసు. అడుగుతుంటే చెప్పవే, ఎవరు నువ్వు? ఇప్పుడు నా వివరాల కంటే నా సలహాలు ముఖ్యం. నీ కూతుర్ని ప్రేమిస్తున్న అబ్బాయి చాలా మంచోడు. అతనికిచ్చి మీ కూతురికి పెళ్లి చేయి. ఇద్దరు సుఖంగా ఉంటారు. ఈ పెళ్లి జరగకపోతే? జరుగుతుంది, జరిగి తీరుతుంది. నేను జరిపిస్తా. వేరడంత లేదు, 7 అడుగులు నడిపించి 3 ముళ్ళు వేయిస్తుందంట. హాయ్ సూపర్మ్యాన్ అంకుల్. మరేమో నా ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిచినా రావు అంటున్నా. నేను ఎప్పుడు పిలిచినా వస్తావు కదా? నేను ఏమడిగినా చేస్తావు కదా? నువ్వెప్పుడు పిలిచినా వస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ.
దీనికే అనవసరంగా కంగారు పడతావు. రేయ్ నేను తర్వాత చేస్తారా? ఎరా పెట్టే. అమ్మాయికి పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయిందా? లేదు నాన్న, అయినా మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు? నేను ఎన్ని తిట్టినా నువ్వు పట్టించుకోకుండా ఆ అమ్మాయి కోసం నువ్వు తిరగడం చూస్తుంటే ఆ అమ్మాయి ఎంత మంచిదో నాకు అర్థమవుతుందిరా. ఇక నుండి నీ ప్రేమకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది బాలు. మీరు నాకు ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలు నాన్న. స్వాతిని నాదాన్ని చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. కానీ ఆ బలరాముడు మంచోడు కాదు కదరా. ఆ బలరాముణ్ణి బలహీనుని చేసే బలచక్రం నా దగ్గర ఉంది నాన్న. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా. కొన్ని అర్థం చేసుకోలేనట్టున్నా పనులు చేయిస్తూ ఉంటాయి, ఇది అంతే. అవునన్నా, మన అమ్మాయి గారి పెళ్లి చూపులకి వాడు ఒక పాపతో కలిసి వచ్చాడు. రేయ్, నా పదవి పోయి నాకు పిచ్చెక్కుతుంటే ఆ బాలుగాడి కూడా ఏంట్రా? బాలు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? వీడిని డీల్ చెయ్యాలంటే నా బావమర్ది షాగాడు ఒక్కడే కరెక్ట్. షానా అదేం పేరన్నా? అదేలేరా, వాడి పేరు సత్యనారాయణ. నార్త్ లో ఉంటున్నాడు కదా, షా అని పేరు మార్చుకున్నాడు. వాడైతే ఈ పని చాలా అవలీలగా చేసేస్తాడు. వీడికి వాడే సరైన మొగుడు. ఏది, వాడికోసారి ఫోన్ కొట్టు. అట్టగానా అన్నా, రింగ్ అవుతుందనా? హలో బావమర్ది. అంజలి ప్లీజ్ మమ్మల్ని ఒకసారి కలుపువు. కరెక్ట్ టైంకి వచ్చా. అర్జెంటుగా తనతో మాట్లాడాలి. మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయవు? ప్రేమికుడికి పియాలని చూడడమే పని బాలుమావయ్య. సరే గాని ఎంతసేపు నీ ప్రేమ గురించే తప్ప నీ భవిష్యత్తు గురించి ఆలోచించవా? నువ్వు అనేదానికి నేను ఈ క్షణాన్ని ఆలోచించేదానికి అసలు పొంతనే లేదు. నేను అనేది అదే. నువ్వు ప్రేమ ప్రేమ అంటూ నీ ప్రేమ గురించే తప్ప ప్రేమగా పెంచిన మీ కన్న వాళ్ళని మర్చిపోతున్నావు. అంటే నేను ప్రేమించి తప్పు చేశానా? ప్రేమించి తప్పు చేయడం కాదు, ప్రేమ పేరుతో బాధ్యతని మర్చిపోవడం తప్పు. కరెక్టే, నేను తప్పు చేశాను. ప్రేమికుడిగా ఎంత కష్టపడుతున్నావు, బాధ్యత కలిగిన మనిషిలాగా అలాగే కష్టపడు. ఆ తర్వాత ఈ ప్రేమ మన జీవితం తప్పకుండా గెలుస్తాయి. నా బాధ్యత గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. మన ఇద్దరి మధ్య థ్యాంక్స్లు ఉండకూడదు బాలు. నాకెందుకో భయంగా ఉంది బాలు. మనకు బలచక్రం తోడనంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు స్వాతి. వాళ్ళు మనల్ని విడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వాళ్ళ ఆనందం కోసమే తప్ప వాళ్ళ పనులవో. అర్థమైందా? నువ్వు చెప్పింది ఓకే, మధ్యలో ఈ బలచక్రం ఏంటి? టైం వచ్చినప్పుడు చెప్తానుగా. ప్రేమికుడివి కాబట్టి నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతాను. అంటే నా మీద నమ్మకం లేదా స్వాతి? ప్రేమకి పునాది నమ్మకమే కదా బాలు. అంటే నువ్వు నన్ను నమ్ముతున్నట్టేగా. సో మనం ప్రేమలో గెలుస్తాం. ఓకే.
సరే ఇక బయలుదేరదామా? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాలు. ముంబై నుంచి మా మావయ్య షా వస్తున్నాడు. చా, వాడేమైనా పెద్ద పుడింగా? అవన్నీ నేను చూసుకుంటా. నువ్వు చెప్పింది మొత్తం అర్థమైంది బావా. అంజలి, నీ శక్తి గురించి ఎప్పుడు అడిగినా టైం వచ్చినప్పుడు చెప్తా. ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటాను. ప్లీజ్ ఈ బలచక్రం గురించి చెప్పవా? ఆనందం కలిగించే విషయాలు ఉత్తుడే చెప్పేస్తారా? దానికంటూ ఆ టైం ఉంటుంది కదా. మ్యాటర్ రివర్స్ అయినట్టుంది. పని అవలేదనుకుంటాను. అవును బావా, వాడు నన్ను దారుణంగా, అతి దారుణంగా హింస పెట్టాడు. వాడికంత పవర్ ఆ పిల్ల వల్ల వచ్చింది బావా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బావా, వాడికి ఆ పిల్ల తోడుంది. ఆ పిల్ల దగ్గర ఏదో శక్తి ఉంది బావా. ముందు దాని సంగతి ఏందో చూడు. సరే బావా. పెద్ద పోటుగాడు అని బొంబాయి నుంచి పిలిపించాను కదా. అరే ముందు నేను చెప్పేది వినరా. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ పిల్లని ముక్కలు ముక్కలుగా నరికేయాలి. ఆ పని పూర్తయితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ముందు ఆ పిల్లాచుకి తెలుసుకోండిరా. ఎలాగైనా సరే ఆ పిల్లని వెతికి పట్టుకొని నా దగ్గరికి తీసుకుని రండిరా. నేను చెప్పించేయండి అంతే. ఉంటా. అన్నా, పాప దగ్గర ఏదో శక్తి ఉందన్నా, అది మనకు తెలియట్లేదు. అది కనుక్కోవడానికే కదరా మిమ్మల్ని పంపించింది. రాస్కల్స్, వెళ్ళి ఆ పాప బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. వెళ్ళండి రా, వెళ్ళండి. ఆ పాపకు తోడెవరైనా బంధువులు లేకపోతే రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసుకోండి. వెళ్ళండి. అలాగేనా? పదండి. పోనీ. నిలబడరా, నిలబడండి. ఏంట్రా? ఇల్లు చాలా విశాలంగా ఉంది. డబ్బులు కూడా విశాలంగానే ఇస్తారా? అంత విచారంగా అడుగుతావేంటి బాబాయ్? డబ్బులు దండిగా ఇస్తారు. ఆహా. నీ అబ్బా, నీకు నేను బాబాయినా? చంపేస్తాను రే. బాబాయ్ ఏ బాయ్ పిలిచారంటే మరణమైపోతారు మీరు. చందమామ ఎవరికైనా చందమామే అయినప్పుడు బాబాయ్ ఎవరికైనా బాబాయ్ కదా బాబాయ్. చంపేస్తాను రే. చందమామ కథలు చెప్పొద్దురా నాకు. అస్సలు మనిషిని చూపెట్టండి నాకు. అదిగో అన్నొస్తున్నాడు. అయ్యా నమస్కారం బాబు. నమస్కారం అండి. నాకు టైమును డబ్బును వేస్ట్ చేయటం నచ్చదు. నీకు 10,000 ఇస్తున్నాను. నాకు ఆ పాప దగ్గరున్న బలచక్రాన్ని ఎలాగైనా సరే తీసుకురావాలి. డబ్బు కోసం దేనికైనా సిద్ధమే ఈ బాబాయ్. త్వరగా డబ్బులు ఇవ్వండి. ఆ బలచక్రం మీకు తెచ్చిస్తాను. రేపంటే రేపే మీకు తెచ్చిస్తాను.
సరే చూస్తాను. నో డౌట్ కరెక్ట్ గా ఈ ఇంటికే వచ్చాం మనం. ఇల్లే, ఇదే ఇల్లు, ఇక్కడికే వచ్చాం ఇంతకు ముందు కూడా మనం. ఓకే, నమస్కారం బాబు. నమస్కారం. బాబు, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, మీ పని చేసి పెట్టడం నా సంస్కారం. ఇదిగోండి, మీరు అడిగిన పళ్ళ చక్రం తీసుకొచ్చాను, తీసుకోండి, చూసుకోండి. చూసుకోండి బాబు, చూసుకోండి. బాబు, మరి నేను వెళ్ళొస్తాను బాబు. మంచిది, వెళ్ళిరా. వస్తా బాబు. బాబు, మమ్మల్ని చాలా జాగ్రత్త చూసుకోండి బాబు. వెళ్ళిరా. బాలు, నీ పని ఇప్పుడు పడతాన్రా. సేపు ఎక్కడికి వెళ్ళారు? అన్నా, అన్నా, నీకు గుడ్ న్యూస్ అన్నా. ఆ అంజలిని చంపేశాం. మీరు చెప్పేది నిజమా? మేం చెప్పేది నిజమన్నా? టీవీ 9 వార్తలంతా నిజమన్నా? ఆ అమ్మాయిని లేపేశాం. నాకిక ఎదురే లేదు. షా ఉరఫ్ సత్యనారాయణతో పెట్టుకుంటే ఎవడైనా సరే కొద్ది కాలంలోనే శ్మశానానికి వెళ్లాల్సిందే, శ్మశానంలో ఉండాల్సిందే.
పని హ్యాపీగా కంప్లీట్ చేసుకొని వచ్చారా? నాకు మంచి గుడ్ న్యూస్ తెచ్చింది. ఏంట్రా అడుగుతుంటే హర్రర్ మూవీ చూసొచ్చిన వాళ్ళగా అలా బిగుసుకుపోయారేంట్రా? ఏమైంది చెప్పరా? ఆ పాపని చంపారా? అన్నా లేదన్నా. ఏందిరా, ఎందుకు చంపలేదు? ఎందుకు చంపలేకపోయారో చెప్పండి. పాప దొరికినట్టే దొరికిందన్నా, కానీ ఇంతలో మళ్ళీ సూపర్ మ్యాన్ వచ్చి ఆ పాపను రక్షించాడమ్మా. అవునన్నా, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. ఆ సూపర్ మ్యాన్ గాడన్నా వచ్చి పాపను రక్షించాడన్నా. పైగా మా అందరిని కూడా చితకబాదాడన్నా. రే నన్ను పిచ్చివాణి చేయకండి. మీరు చెప్తే నమ్మడానికి నేను వెరివాణి కాదు. పాపని సూపర్ మ్యాన్ వచ్చి కాపాడని చెప్తే నమ్మడానికి నేను పాత తరం విలన్ని కాదురా, 2007 విలన్ని. అర్థమైందా? నేను చెప్పేది 100% నిజమన్నా. రేయ్ 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 దేవదాస్ సినిమా డైలాగులు బాగా చెప్పావు కానీ మర్యాదగా చెప్పండి, ఆ పాపని ఏం చేశారు? అన్నా నేను చెప్పేది నిజమేనన్నా. పాప నిజంగా లేపేశామన్నా. ఆ సూపర్ మ్యాన్ గాడు వచ్చి పాపను కాపాడాడన్నా. రేయ్ నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నా, నీవి తొట్టు. పాపను కాపాడింది సూపర్ మ్యానే. అంటే ఆ పాప మామూలుది కాదనమాట. ఆ పాపకి శక్తులతో పాటు సూపర్ మ్యాన్ అండదండలు కూడా ఉన్నాయన్నమాట. అవునన్నా, నాకు అట్లనే అనిపిస్తుంది. వేలిడంత లేని ఆ పాప మిమ్మల్ని ఏర్పించిందా? రేయ్ మీకు పబ్లిసిటీ తప్ప సింప్లిసిటీ లేదు బే. ఎందుకంటే ఎప్పుడైనా చాలా సింపుల్ గా కనపడిన వాడే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాడు, పని చెయ్యగలడు కూడా. సరే వెళ్ళండి. ఆ పాప గురించి నేను ఆలోచిస్తాను. వెళ్ళండి. అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇచ్చిన బలిచక్రం పోయింది సూపర్ మ్యాన్. ఎక్కడికి పోలేదమ్మా. ఆ బలచక్రం నా దగ్గరే ఉంది. ఇదిగో మళ్ళీ నీ మెళ్ళో కడుతున్నాను, జాగ్రత్త. అంజలి, ఇక దీన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొకసారి దీన్ని పోగొట్టుకున్నావంటే నేను ఏమీ చేయలేను. అర్థమైందా? అర్థమైంది సూపర్ మ్యాన్. ఇదెప్పుడు నేను పోగొట్టుకోను. సరే, వస్తాను అంజలి. అసలు ఏంటిది? ఆ సూపర్ మ్యాన్ ఎవరు? అతను నీకు ఎలా పరిచయం? ఆహా, ఏమి ఈ మానవుల అభివృద్ధి! ఒకప్పుడు శక్తిని నమ్ముకున్న మానవులు ఈనాడు వాళ్ళ బుద్ధిని కూడా నమ్ముకుని ఎంత అభివృద్ధి సాధించినారు. బడా బహుబావుగానున్నది ఈ మానవుల అభివృద్ధి. ఇక మాతో ఈ మానవులకు పని లేదని భావిస్తున్నాను. బాస్, నేను రాజశేఖర్ మాట్లాడుతున్నాను. మన ఏరియాలోకి బోచోడొకడు సూపర్ మ్యాన్ డ్రెస్ తో తిరుగుతున్నాడు. బహుశా పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడేమో నా అనుమానం. మన జనాన్ని తీసుకుని తొందరగా వచ్చాయి. ఓకే, బై.
ఎవరయ్యా నువ్వు? ఏంటి అవతారం? ఏంటి వేషం? ఇది వేషం కాదమ్మా, నేను నిజంగా సూపర్ మ్యాన్నే. భూలోకంలో నా మిత్రులు స్కూల్ బ్యాగులు మోయలేక బాధపడుతున్నారని తెలిసి సహాయం చేద్దామని వచ్చాను. నీకు కూడా నా వల్ల ఏదైనా సహాయం కావాల్సి వస్తే చెప్పు, చేస్తాను. ఓకేనా? ఓకే సూపర్ మ్యాన్, యు ఆర్ బోత్ ఫ్రెండ్స్. అంత నీసంగా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం? అవునంజలి, ఎప్పుడూ లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఈ దేశంలో చాలా మందికి ఇదే ముఖ్యమైన సమస్య. ఇందులో ఏముంది? చిటికలో నీ ఆకలి తీరుస్తా. ఒక్క నిమిషం వస్తానుండు. ఎన్ని శక్తులుండి నేనే ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఏ శక్తులు లేని ఈ పాప జీవితాన్ని ఎలా నెట్టుకొస్తుందో పాపం. నీ ఆకలి తీసుకో సూపర్ మ్యాన్.
కోరికలు ఎక్కువైనప్పుడు అవినీతి, పదవులు ఎక్కువైనప్పుడు బంధప్రీతి, ఆవేశం పెరిగినప్పుడు జనాలు కొట్టుకోవడం మామూలే కదా. నేను ఈ భూలోకానికి ఏ ఆశయాన్ని తీర్చుకోవటానికి వచ్చానో నా ఆశయాన్ని పాప ద్వారా తీర్చుకుంటాను. ఏంటి సుబ్రహ్మణ్యం, నీలో నువ్వే మాట్లాడుకున్నా? ఇవ్వనన్నాను అంతే. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా రౌడీలు కంప్లైంట్ ఇచ్చినా నాకేం భయలేదు. నీకు చేత నేను చేసుకోపోరా. అరే నీ అంత చూస్తారా? చూస్తున్నావా? అరే నా డబ్బులు డబ్బులు తీసుకొని ఇవ్వను. నన్ను బెదిరిస్తున్నావేంట్రా? ఏం చేసుకుంటావు చేసుకో. అరే నీ అంత చూస్తారా? ఇవ్వనరా. అరే ఎందుకు ఇవ్వరా? నా డబ్బులు తీసుకుని బెదిరిస్తున్నావా? ఏంట్రా? అరే నా గల్లబడతావేంట్రా? ఏయ్, మధ్యలో నువ్వెవరా? చీటీ. ఏయ్. చాలా గొప్పరా ఏయ్. దస్తగిరి గారిని కొట్టాడు. అవునరా? నిన్నే. అంజలి, నేను ఇంతవరకు సూపర్ మ్యాన్ మాత్రమే, కానీ నీ దయ వల్ల జనం దగ్గర దేవుళ్లాగా పూజింపబడుతున్నాను. జనాలకు మంచి చేసే మానవులైనా జంతువులైనా వేరే ఏవైనా దేవుడితోనే సమానం. నేను దేవుళ్ళ పూజించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నీకు విషయం చెప్పాలి. నేను అర్జెంటుగా మా లోకం వెళ్లి తీరాలి. సుబ్రహ్మణ్యం, నువ్వేం మాట్లాడుతున్నావు? కష్టాల్లో ఉన్న జనాలను వదిలేస్తే వాళ్ళని ఆదుకునేది ఎవరు? నువ్వు కంగారు పడకు అంజలి. చూడమ్మా, ఇది ఎన్నో శక్తులు గల బలచక్రం. దీనివల్ల నీకు ఎన్నో శుభాలు కలుగుతాయి. ఒకవేళ నీకేదైనా సమస్య గనక వస్తే దీన్ని ముట్టుకొని ఒకసారి సూపర్ మ్యాన్ అని పిలిస్తే నేను నీ ముందు వాలుతానమ్మా. ఓకేనా అంజలి? ఓకే సుబ్రహ్మణ్యం. ఇది మావయ్య జరిగింది. సూపర్మ్యాన్ ఇచ్చిన ఈ బలచక్రం వల్ల నేను ఈ మాయలన్నీ చేయగలుగుతున్నాను. అంజలి, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. ఇంత చిన్న వయసులో లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నా. యూఆర్ రియల్లీ గ్రేట్ అంజలి. మన చేతుల్లో ఏముంది మావయ్య? అంతా సూపర్మ్యాన్ దయ్యా. అవన్నీ పక్కన పెడితే నువ్వు నా మేనకోళ్ళు అవ్వడం నిజంగా నా అదృష్టం. నిన్ను నీ కుటుంబాన్ని దూరం చేసుకున్నా మా నాన్న పశ్చాత్తాపడి త్వరలోనే నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. నేను కోరుకున్నది అదే మావయ్య. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంజలి. ఈ మీద నమ్మకం ఉంది మావయ్య. Really, I love you. I love you, darling. ఏమయ్యా సత్యనారాయణ? ఓ షాక్ అదు.
ఐ లవ్ యూ స్వాతి, ఐ లవ్ యూ స్వాతి, రియలీ ఐ లవ్ యూ. ఓ షాక్ అదు. ఏంటి కలలుగంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కలగంటున్నాను బావా. ఇక నువ్వు కలలుగనే అవసరం లేదయ్యా. నీ కలలు నిజం కాబోతున్నాయి. నువ్వు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావు. పెళ్లి కూడా 2 రోజుల్లోనే. అదే పెళ్లి కూతురు నీ కూతురేగా? అక్షరాల నీ భార్య నా కూతురే. యాహూ. ఆ. నా ఆయాసం నీకు ఆవేశంగా కనిపిస్తోంది కదా? సైనికుడు ఆవేశపడ్డం, ప్రేమికుడు ఆవేశపడ్డం ఈ రోజుల్లో మామూలే కదా బాలు. నువ్వేవేవో చెప్తావు గాని నా బాధను అర్థం చేసుకో. ఏంటి బాలు నీకొచ్చినంత పెద్ద సమస్య? ఆ, ఆ, అది ఆ, అది స్వాతికి వాళ్ళ మామయ్యతో పెళ్లి కుదిరింది కదూ, అదే నీ ప్రాబ్లం. కానీ ఆ పెళ్లి జరగదు. స్వాతికి నీకు రేపే రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పెళ్లి, సరేనా? ప్లీజ్ బిలీవ్ మీ. నిన్ను 100% నమ్మాను అంజలి. నువ్వు నమ్మింది నాకంటే నా దగ్గర ఉన్న బలచక్రాన్ని. ఏమంటావు బాలు? ఆఫ్ కోర్స్ అంజలి. స్వాతి నాకు సిగ్గేస్తుంది. వాళ్ళు వాడే సిగ్గు పడుతున్నావు. నన్ను వదిలు. ఏయ్ సత్యం, సత్యం, ఏయ్ సత్యం. ఏంటి బావా సడన్ గా వచ్చి నా అందమైన కళను పాడు చేసావు? ఓరి నీ సిగ్గు శ్రీకాకుళం చెరువులో కలవా? ఎంతసేపు ఒంటరిగా కూర్చొని కలగంటున్నావా? ఒంటరిగా కూర్చొని నవ్వుకుంటే పిచ్చిగాని పట్టిందేమో అనుకున్నాను. అవును బావా, పిచ్చి పట్టింది. మామూలు పిచ్చి కాదు, నీ కూతురు పిచ్చి. ఆ పిచ్చి మొదలక ముందే అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నిజమా బావా? నువ్వు చెప్పాను నిజమేనా? ఎంత గుడ్డి చెప్పావు బావా. పెళ్లి ఎప్పుడూ కాదురా, మరో 2 రోజుల్లో. ఏంట్రా సరాసరి మా ఇంటికే వచ్చినావు? చెప్పకుండానా? హ, ఎప్పటికైనా రావాల్సిందేగా మావా. ఏ ఎవర్రా నీకు మావా? హ, నువ్వే మావా. చెప్పేది జాగ్రత్తగా విను. స్వాతిని నేను నువ్వు ఫిక్స్ చేసిన ముహూర్తం కంటే 1 గంట ముందే పెళ్లి చేసుకుంటాను. ఏం పీక్కుంటావో పీక్కో, వస్తా. హ. వదలండి నాన్న, వదలు నాన్న. నేను బాలునే పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి రొటీన్ డైలాగులు విని బోరు కొట్టింది. నడు. ప్రేమట ప్రేమ. నిన్ను గదులు పెట్టి తాళం వేస్తే నీ రోగం కుదురుతుంది. ఒరే బాలు, నా మాట విని అమ్మాయిని మర్చిపోరా. ఆ అమ్మాయి కంటే 100 రెట్లు బాగున్న అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానురా. నానా, ధైర్యం చెప్పిన నువ్వే ఇలా పిరికివాళ్ళ మాట్లాడితే ఎలా? ఆవేశంలో ధైర్యం చెప్పానే గాని పెద్ద మనిషిగా ఆలోచించి నీ ప్రయత్నం మానుకోరా అని సలహా ఇస్తున్నాను. నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోరా. వాడు అసలే రౌడీ విధవా. పర్వాలేదు నాన్న, నాకు అంజలి హెల్ప్ ఉంది. అంజలి ఎవరూ కాదు, ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా నీ చెల్లెలు రాధ కూతురు. పాపకు సూపర్ మ్యాన్ అన్నదండలు కూడా ఉన్నాయి నాన్న. నమ్మలేకపోతున్నావు కదా, కానీ ఇది పచ్చి నిజం. ఒరే బాలు, ఒక్కసారి ఆ పాపం చూడాలనుందిరా. అంజలి, నన్ను క్షమించడానికి మీ అమ్మ ఎలాగూ లేదు. కనీసం నువ్వైనా నన్ను క్షమించు తల్లి. అయిన వాళ్ళ మధ్య క్షమాపణలు ఉండొచ్చా? పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావే తల్లి. అన్నీ మీ పోలికలే కదా తాతయ్య.
ప్రేమించిన వాడితో పెళ్లి జరగడం లేదని బాధగా కూర్చున్నావా? నేనెందుకు ఏడుస్తూ కూర్చోవాలి? నా లవర్ మగాడు, దమ్మున్న మగాడు, వస్తాడు, తప్పకుండా నన్ను తీసుకెళ్తాడు. వాడు నిన్ను ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావే? పిచ్చోడు అనుకుంటున్నావా? చూడు, నేనేంటో చూపిస్తా, చూడు. గుర్తుపెట్టుకో, నేను చెప్పినట్టు విను, నా దారికి రా, వెళ్తాను. అంజలి, అంజలి, అంజలి. నా సంగతి తర్వాత, నువ్వు ముందు స్వాతి సంగతి చూడు మావయ్య. నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంజలి. నా గురించి ఆలోచిస్తే స్వాతి నీకు పర్మనెంట్ గా దూరం అయిపోతుంది మావయ్య. ఆలోచించుకో. సరే, వస్తాను. జాగ్రత్తగా పడుకో, ఓకేనా? ఎంతో ప్రేమగా నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాను. అలాంటిది వాడెవడి కోసమో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నాన్న, ఎంతో ముద్దుగా పెంచినా నా కన్న తండ్రి ఇలా నా ప్రేమని సమాధి చేయాలనుకోవటం బాగోలేదు నాన్న. నాకన్నా ప్రేమే ముఖ్యమైపోయిందా నీకు? రెండు కళ్ళల్లో ఏ కన్ను గొప్పది అంటే ఏం చెప్పమంటారు నాన్న? అయితే వాడిని మర్చిపోనంటావు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతనే చేసుకుంటాను. కన్న కూతురని ఇన్ని రోజులు చూశాను, ఇక అది కూడా చూడను. తల్లి లేని పిల్లవని ఇంతకాలం గారాబంగా చూశాను. నా పరువు కోసం బంధాల్ని పెంచుకోవటం, అదే బంధాల్ని తెంచుకోవటం నాకు వెన్నతో పెట్టిన విద్య. నేను నీ కన్న కూతుని నాన్న. నాకు నీలో ఆ మాత్రం లక్షణాలు వచ్చుంటాయి కదా. నువ్వు పరువు కోసం బంధాల్ని వదులుకుంటావు, కానీ నేను ప్రేమ కోసం ప్రేమతోనే అనుబంధాన్ని పెంచుకుంటాను.
అర్థమైందా? అంజలి, నీ గాయాలేమయ్యాయి? నా దెబ్బలన్నీ గాలికి ఎగిరిపోయాయి మావయ్య. అంటే బలచక్రం ఈ విధంగా కూడా పనిచేస్తుందన్నమాట. స్వాతిని తీసుకురావడానికి కూడా బలచక్రాన్ని ఉపయోగించేదాన్ని. కానీ ప్రేమికుడిగా నీ శక్తి ఏమిటో నీకు తెలియచెప్పాలనే నేను రాలేదు. ఎనీవే, మా ప్రేమను గెలిపించాం. థ్యాంక్ యూ అంజలి. థ్యాంక్స్ బలచక్రం. థ్యాంక్స్ చాలా బలచక్రం. థ్యాంక్స్.